సౌండ్ థెరపీలో సింగింగ్ బౌల్ ద్వారా వచ్చే శబ్దం ఓం, ఆలయంలో గంట నుండి వచ్చే శబ్దం కూడా ఓం. ఓం శబ్దం చెవిలో పడిన వెంటనే మనకు తెలియకుండా మన మైండ్ కామ్గా మారిపోతుంది. మనసు ఒక్కసారి శూన్యస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఏదో తెలియని ప్రశాంతత అలుముకుంటుంది. ఒకసారి ఉత్సాహం పెరుగుతుంది. ఏదో తెలియని నమ్మకం కలుగుతుంది. ఓంకారం ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో స్పిరిచువల్ గా మరియు సైంటిఫిక్ గా ఈ వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేశాను. ఓం ఈ సౌండ్ అనంత విశ్వంలోనూ మనలోనూ నిత్యం ధ్వనిస్తూనే ఉంటుంది. ఈ శబ్దం లేకుండా ఏ మంత్రం కూడా శక్తివంతం అవ్వదు. ఈ అనంత విశ్వం పుట్టుకకు ప్రధానమైన శబ్దం ఓం. ఓంకారం వింటున్నప్పుడు లేదా జపించిన డిప్రెషన్ పోతుంది, సమయానికి నిద్రపడుతుంది. ఇది జనరల్ గా అందరికీ తెలిసిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓంకారం చేస్తున్నప్పుడు మన బుర్రలో మరియు శరీరంలో కూడా మార్పులు వస్తాయి. పూర్తిగా వైబ్రేషన్ మారిపోతుంది. సాక్షాత్తు శివుడు మీ పక్కన ఉంటాడు. ఆయన ప్రెజెన్స్ ఉన్నప్పుడు జరిగే పనుల్లో చాలా మార్పులుంటాయి. మూగజీవులు మీకు ఆకర్షించబడతాయి. శరీరం లేత గులాబీ రంగులో లేదా బంగారు వర్ణంలో ప్రకాశిస్తుంది. చిన్నపిల్లలు మీ దగ్గర సేఫ్గా ఫీల్ అవుతారు. నోట మాట వస్తే అది ధర్మమై ఉంటుంది. మీకు దిష్టి తగలదు. క్షుద్రప్రయోగం పనిచేయదు. ఒకవేళ ఎవరైనా మీ మీద క్షుద్రప్రయోగం చేస్తే చేసిన వ్యక్తికి చేయించిన వ్యక్తికి ఇద్దరికీ మరణం తప్పదు. ఇది శాసనం. ఎందుకంటే ఓంకారం చేస్తున్న వ్యక్తి చుట్టూ శ్రీచక్రం ఏర్పడుతుంది. శ్రీచక్రం అంటే ఏంటో తెలుసు కదా, అమ్మవారి నివాస స్థానం. మీరు పేరు పెట్టి పిలవకపోయినా సరే ఓంకారం పట్టుకుంటే శివ మరియు శక్తిని ఒకేసారి పట్టుకున్నట్టు. ఒకసారి ఓం అంటే సృష్టి స్థితి లయలు శరీరంలో ఒకేసారి జరుగుతాయి. సైంటిఫిక్గా చూసినప్పుడు ఇది సౌండ్ థెరపీలా పనిచేస్తుంది. డెడ్ సెల్స్ ఎలిమినేట్ చేయబడతాయి. సెల్ బ్యాలెన్స్ చేయబడుతుంది. అలాగే న్యూ సెల్స్ జనరేట్ చేయబడతాయి. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వంలా ఆ ప్రాసెస్ జరుగుతుంది. మనిషికి సాధారణంగా హ్యాపీనెస్ కావాలి. దానికోసం సెరటోనిన్ అనే కెమికల్ మన బుర్రలో రిలీజ్ అవ్వాలి. ఇది మనం ఏదో ఒకటి చేస్తే తప్ప రిలీజ్ అవ్వదు. కానీ ఓంకారం చేసినప్పుడు ఏం చేయకపోయినా రిలీజ్ అవుతుంది. మళ్ళీ మూడ్ని హ్యాపీగా ఉంచుతుంది. రెండవది డోపమైన్. ఇది చాలా ముఖ్యమైన న్యూరో ట్రాన్స్మిటర్. ప్రతి మనిషికి మోటివేషన్ ఇచ్చే కెమికల్ ఇది. డోపమైన్ ఎక్కువగా రివార్డ్ వచ్చినప్పుడు రిలీజ్ అవుతుంది. కానీ ఓంకారం చేసినప్పుడు ఎంత మోతాదులో రిలీజ్ అవ్వాలో అంత మోతాదులో రిలీజ్ అవుతుంది. అసలు ఏ ఫిజికల్ ఆస్పెక్ట్కి సంబంధం లేకుండా ఇది రెగ్యులేట్ అవుతుంది. మనం ఒకరిని హగ్ చేసుకున్నప్పుడు మరియు సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్ళినప్పుడు ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ కూడా ఎటువంటి ఫిజికల్ అటాచ్మెంట్ లేకుండా ఎంత మోతాదులో కావాలి అనుకుంటే అంత మోతాదులో రిలీజ్ అవుతుంది. ఇది ఒకవేళ అనుకున్న స్థాయిలో రిలీజ్ అవ్వకపోతే ఒక మనిషి ఏ కారణం లేకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అంటే మనం ఏదో ఒక యాక్టివిటీ చేస్తే తప్ప రిలీజ్ అవ్వని కెమికల్స్ ఓంకారం చేసినప్పుడు సరైన మోతాదులో రిలీజ్ అవుతాయి. డిప్రెషన్ నుండి మనిషిని వెనక్కి తీసుకువచ్చి ఆనందాన్ని ఇస్తుంది. సరిగ్గా నిద్ర పట్టేలా చేస్తుంది. బ్రెయిన్ని కామ్గా ఉంచుతుంది. మనని మెడిటేటివ్ స్టేట్లోకి తీసుకువెళ్తుంది. ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఓంకారం జపిస్తున్నప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఇది బ్రెయిన్కి సరైన క్రమంలో బ్లడ్ ఫ్లోని పెంచుతుంది. దాంతో ఎక్కువ స్థాయిలో ఆక్సిజన్ బ్రెయిన్కి అందిస్తుంది. బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది. అన్ని హార్మోన్స్ సరిగ్గా పనిచేస్తున్నప్పటికీ కార్టిసోల్ గానీ ఎక్కువగా రిలీజ్ అయితే మిగిలిన హార్మోన్ల పనితీరు మందగిస్తుంది. ఒకవేళ హార్మోన్స్ రిలీజ్ అయినా అంత ప్రభావవంతంగా ఉండవు. అప్పుడు శరీరానికి వ్యాధిబాధలు కలుగుతాయి. కానీ ఓంకారం చేస్తున్నప్పుడు కార్టిసోల్ నియంత్రించబడుతుంది. అది ఎంత రిలీజ్ అవ్వాలి అనేది ఓం శబ్దం చూసుకుంటుంది. ఒకవేళ ఫిజికల్ ప్రెషర్ వల్ల కార్టిసోల్ రిలీజ్ అయినా ఓంకారం చేస్తున్న వ్యక్తికి అది పెద్దగా ఎఫెక్ట్ చూపించదు. శరీరంలో పుట్టిన మరియు పుట్టబోతున్న రోగాలు నాశనమవుతాయి. లంగ్స్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. బీపీ తగ్గుతుంది. యాంగ్జైటీ తగ్గుతుంది. జీవితంలో ప్రశాంతత లేదు, నాకు దారి కనిపించడం లేదు అనుకుంటే ఒకసారి రోజులో 108 సార్లు ఓంకారం జపించండి. ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. ఓంకారం యోగ విద్యలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. శరీరంలో ఉండే షట్చక్రాలను శుద్ధి చేయాలి అనుకున్నప్పుడు ప్రతి చక్రం మీద దృష్టి నిలిపి ఓంకారం చేస్తారు. ఈ పద్ధతిని చక్ర సంచాలనం అంటారు. ఈ ప్రక్రియ తర్వాతనే చక్రాలు యాక్టివేట్ చేయబడతాయి. శ్వాస తీసుకుంటున్నప్పుడు ఒకసారి, విడిచిపెడుతున్నప్పుడు ఒకసారి ఓంకారాన్ని మానసికంగా చేస్తే ఆ వ్యక్తి ఎటువంటి సాధనలు చేయనవసరం లేదు. ఆ వ్యక్తికి అన్నీ తెలుస్తాయి.
ప్రాణశక్తి ఆయన కంట్రోల్లో ఉంటుంది. ఆ వ్యక్తికి వ్యాధి బాధలు పీడించవు. అందరికంటే ఆ వ్యక్తి ఎక్కువ సమస్థితిలో ఉంటాడు. ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కాంప్లికేట్ అవుతుంది. ఎందుకంటే ఓంకారం శ్వాస అనుసంధానం చేసిన వ్యక్తికి ఇది జరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేము. అతనికి అన్ని అరచేతిలో ఉసిరికాయ పెట్టినంత సులువుగా ఉంటుంది. ఓంకారం జపిస్తున్న మనిషిని చూసిన వెంటనే మనం గుర్తుపట్టవచ్చు. ఆ తేజస్సు అంత స్పష్టంగా కనిపిస్తుంది. వాయిస్ లో బేస్ ఉంటుంది. నిత్యం శివదర్శనం జరుగుతుంది. ఓంకారం చేస్తున్న వ్యక్తి శివుడిని చేరుకుంటాడు. ఒకవేళ శివాలయానికి ఆ వ్యక్తి వెళ్ళలేకపోయాడు అనుకుంటే శివుడే ఏదో ఒక రూపంలో ఆ వ్యక్తికి దర్శనమిస్తాడు. ఓంకారం నిత్యం జపిస్తున్న వ్యక్తికి సద్గురువు ద్వారా మంత్రోపదేశం దొరుకుతుంది. యోగం సిద్ధిస్తుంది. ఈ అనంత విశ్వంలో ఒక శక్తి ఉందని అందరికీ తెలుసు, కానీ దాన్ని ఏ కొద్ది మందో అనుభవిస్తున్నారు. అలాంటి దైవశక్తి ఒకటి ఉందనే విషయాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇప్పటి వరకు మీరు దేవుడి గురించి విన్నది ఏదో ఒక విగ్రహంలో లేదా ఏదో ఒక ఆలయంలో ఉంటాడని. కానీ మొదటిసారి మీకు భగవంతుడు ఎక్కడ ఉంటాడో ఓంకారం చేసినప్పుడు అర్థమవుతుంది. ఈ శబ్దం అనంత విశ్వానికి చాలా ఇష్టమైన శబ్దం. మీరు ప్రత్యేకించి ఏం అడిగినా అడగకపోయినా సరే ఓంకారం జపిస్తున్న వ్యక్తికి కావాల్సిందే ఇస్తుంది. ఈ రోజుల్లో బ్రహ్మచర్యం పాటించడం చాలా కష్టం కదా. ఒకసారి ఓంకారం జపించి చూడండి. 90% నెగిటివ్ థాట్స్ అన్ని పాజిటివ్గా మారిపోతాయి. మీకు ఎవరు మేలు చేస్తారో అటువంటి వాళ్ళు మీ నెట్వర్క్లోకి వస్తారు. మీరు అనుకోకుండా శక్తి క్షేత్రాలను దర్శనం చేస్తారు. మీ రూట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్లో మార్పు వస్తుంది. జీవితం అంటే ఇప్పటికీ అనుభవించింది కాదు, ఇంకోటి కూడా ఉందని అర్థం. ఇప్పుడుండే నెగిటివ్ వైబ్రేషన్ వల్ల మనుషుల బుర్రలు చెడిపోయాయి. ఏదైనా హాట్ టాపిక్ అంటే తప్ప ఆ విషయం మీద మనుషులు ఆసక్తి చూపించడం లేదు. ఇలా నెగిటివ్గా ఉన్నంత కాలం మీ లైఫ్లో ఎటువంటి ప్రోగ్రెస్ ఉండదు. అందుకే థాట్ ప్రాసెస్ యొక్క ఫ్రీక్వెన్సీని మార్చండి. మీ వైబ్రేషన్ని పెంచుకోండి. పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండే వాళ్లకు విశ్వం ఎప్పుడూ రివార్డ్స్ ఇస్తూనే ఉంటుంది. లోకా సమస్త సుఖినో భవంతు.